నమస్తే అండి. నా పేరు సాగంటి మంజుల. మాది వచ్చేసి హన్మకొండ జిల్లా గోపాల్పూర్ నుంచి. నేను వచ్చేసి ఎల్బీ బిఎడ్ కళాశాలలో అధ్యాపకురాలుగా చేస్తున్నాను. అదే కాలేజ్లో నేను ఎంఎడ్ గోల్డ్ మెడల్ సాధించి తిరిగి అదే కాలేజ్లో అధ్యాపకురాలుగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషిస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ ఈ అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో మొదటగా నన్ను బయటికి తీసుకొచ్చిన క్రెడిట్ ఈ సంస్థ వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఉత్తమ మహిళగా సార్ నన్ను గుర్తించి నాకు ఒక అవార్డు ఇచ్చి సొసైటీకి నన్ను పరిచయం చేయడం కూడా జరిగింది. సో వాళ్ళకి ఎప్పుడూ సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. అండ్ నా బాల్యం వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్తోనే పెరిగాను. ఎలాగంటే గోపాల్పూర్లో నేను చిన్నప్పుడు చదివింది, పెరిగింది, పెద్ద అయింది, పెళ్లి చేసుకుంది, ప్రస్తుతం నేను ఉంటుంది కూడా గోపాల్పూర్లోనే. నా చిన్నప్పుడే నా అదృష్టమో నా దురదృష్టమో నాకు తెలీదు, నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు వేరుగా అయిపోయారు. చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ ఏంటో కూడా నాకు తెలియకుండానే పెరిగాను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే ఉంటూ పెద్ద కుటుంబంలో వాళ్ళందరి ప్రేమాభిమానాలతో నేను పెరిగాను. తర్వాత ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుతూ ఇప్పుడు నేను 4 పీజీలలో ఉత్తీర్ణత సాధించి గోల్డ్ మెడల్ సాధించి ఎంఫిల్ పూర్తి చేసి ఒక లెక్చరర్గా కొనసాగుతున్నాను. ఆ క్రెడిట్ అంతా మా అమ్మకే సొంతం. ఎందుకంటే తాను ఇళ్లలో పని చేస్తూ నన్ను చదివించింది. అది చెప్పుకోవడానికి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటారు పిల్లలు ఏదైనా వాళ్ళ పేరెంట్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా తక్కువ జాబ్ చేస్తున్నప్పుడు లేదా వేరే పని చేస్తున్నప్పుడు పేరెంట్స్ గురించి చెప్పుకోవడానికి బాధపడుతుంటారు పిల్లలు. కానీ నేను అలా కాదు. నాకేంటంటే అమ్మ గురించి చెప్పుకోవడం నాకు చాలా ఇష్టం. మా అమ్మ నన్ను కష్టపడి చదివించి ఇంత నా కాళ్ళ మీద నన్ను నిలబడేలాగా ప్రోత్సహించి ఏం కాదు బిడ్డ నువ్వు ఏదైనా సాధిస్తావు అని నన్ను ప్రోత్సహించింది. ఇప్పుడు ఆమె వల్లే నేను ఒక పొజిషన్లో నిలబడగలిగాను. అండ్ నేను వచ్చేసి 1 నుంచి 6 తరగతుల వరకు గోపాల్పూర్ ప్రైమరీ స్కూల్లో చదివాను, తెలుగు మీడియం. అక్కడ కూడా నాకు ఫాదర్ లేరు అనే ఒక ఫీల్ మా అమ్మ నాకు రానివ్వలేదు. నేను ఏది అడిగినా ఏం చేసైనా తను నాకు తీసుకొచ్చి పెట్టేది. సో ఆమె ప్రేమ వల్లనే మా నాన్నను కూడా మర్చిపోగలిగాను నేను. తర్వాత 7th నుంచి 10th వరకు లష్కర్ బజార్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. అక్కడ కూడా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నిజం చెప్పాలంటే గోపాల్పూర్లోనే టాప్ నేను. అప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. పింగిలి కాలేజ్లో ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి తిరిగి 3 పీజీలు కూడా కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అండ్ నా బిఎడ్ వచ్చేసి నేను ఓయూలో చదివాను, పరిగిలో. ఆ పరిగిలో చదవడం నాకు ఒక కొత్త. అప్పటి వరకు నాకున్న సమాజం వేరు. అప్పటి వరకు నేను ఈ హన్మకొండ వరంగల్ ప్రాంతాలలోనే ఉండేది నా జీవితం అంతా. కానీ అక్కడ ఓయూకి వెళ్ళి చదవడం, అది కూడా పరిగి రంగారెడ్డి డిస్టిక్ అంటే మనకి చాలా దూరం. అక్కడికి వెళ్ళి చదవడము, అమ్మని మన ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి వెళ్ళి చదివేసరికి కాస్త నాకు ఇబ్బందిగా పడ్డాను. కాకపోతే అదే నాకు జీవన వృత్తి అవుతుంది, ఆ బిఎడే నన్ను ఒక టర్న్ తీసుకొస్తుందని ఊహించలేకపోయాను. సో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ హన్మకొండకు వచ్చేసి ఇక్కడ 3 పీజీలు కంప్లీట్ చేశాను, హెచ్పిటి కూడా కంప్లీట్ చేశాను. అండ్ డ్రాయింగ్లో కూడా లోయర్ హయ్యర్ కూడా అయిపోయింది. ఎంఫిల్ కూడా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి ఇప్పుడు థీసిస్ సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ నా లైఫ్లో ఎడ్యుకేషన్లో మర్చిపోని ఘట్టం అంటూ ఉంటే నేను ఎంఈడి ఎల్బీ కళాశాలలో చేసినప్పుడు కాలేజ్ టాపర్గా వచ్చినందుకు నాకు డిప్యూటీ సీఎం చేత గోల్డ్ మెడల్ ఇప్పించారు. అది నేను మర్చిపోలేని విషయము. సో అది థ్యాంక్స్ టు మై ఎల్బీ కాలేజ్ సార్, ప్రిన్సిపల్ గారు లక్ష్మీప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ నెక్స్ట్ అయిపోయిన వెంటనే నాకు కాలేజ్లో లెక్చరర్గా పోస్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో నా చిన్నతనంలో నేను చదువుకునే టైంలో కూడా అప్పుడు స్కూల్స్ లేవు. అంటే ఎక్కడో ఒక చోట ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి. మా అమ్మకి చాలా కోరిక ఏంటంటే నా బిడ్డను మంచి స్థానంలో ఉంచాలి, మంచి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలి, లేదా మంచి పొజిషన్లో తనను చూడాలి అని ఒక కోరిక ఉండేది. కాకపోతే అప్పుడున్న మా ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా స్కూల్లో జాయిన్ చేసే పరిస్థితి లేదు. ఆ స్కూల్ కూడా ఇంటికి చాలా దూరం ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో నా స్టడీస్ కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే అయ్యాయి. చిన్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడమే మాకు మహాభాగ్యంగా ఉండేది. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆడపిల్లకి చదువు అవసరమా,
4 రోజులు అయితే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి, ఎందుకు నీ బిడ్డను చదివిస్తున్నాను మా అమ్మని చాలామంది క్వశ్చన్ వేశారు. కానీ తండ్రి లేని పిల్ల, అన్నదమ్ములు కూడా నాకు ఎవరు లేరు, నాకంటూ సపోర్ట్ ఏం లేదు కాబట్టి తన కాళ్ళ మీద తను నిలబడాలి కాబట్టి తను ఎంత చదువుకుంటే నేను అంత చదివిస్తాను మా అమ్మ ముందడుగేసి ఎవరెన్ని మాటలన్నా కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళి చదివిపించింది. ఆ చదివే ఇంకా నన్ను నిలబెట్టింది. సో అప్పుడు చదువుకున్న కాబట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో మీ ముందు ఉండగలిగాను. అప్పుడు చదువుకోపోతే నిజం చెప్పాలంటే ఎక్కడో ఏదో పని చేసుకుంటూ బతికేదాన్నేమో మేబీ. సో అమ్మకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నా చదువు విషయంలో మాత్రం. సో అప్పటికి ఇప్పటికీ జనాలలో మాత్రం ప్రజలలో ఒక థాట్ వచ్చేసింది, పిల్లలకు ఆస్తి ఇచ్చినా కరిగిపోతుంది, అంతస్తులు ఇచ్చినా కరిగిపోతాయి, డబ్బు ఇచ్చినా ఉండవు. అలాంటిది ఒక చదువు అనేది ఒక ఆస్తిగా గనక పిల్లలకి ఇస్తే వాడు లైఫ్ టైంలో వాడు ఎట్టి పరిస్థితిలో వాడు బ్రతికి ఇంకో నలుగురికి బాట వేస్తాడు అనే ఉద్దేశంతో ఇప్పుడున్న జనాలకి అవగాహన వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని కూడా చదివించడానికి ముందుకు వస్తున్నారు. థ్యాంక్స్ టు పేరెంట్స్, ఎవరికైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎల్బీ బిఎడ్ కళాశాలలో నేను సోషల్ మెథడాలజీ టీచ్ చేస్తూ ఉంటాను. అక్కడ మెయిన్గా బిఎడ్ అనగానే ఒక ఆలోచన ఏంటంటే ఆడపిల్లలకి ఆ బిఎడ్ కోర్సు సూటబుల్ అనేది చాలామందికి అదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ బిఎడ్ అని అంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేది సొసైటీలోనే గొప్ప ప్రొఫెషన్. ఒక డాక్టర్ని క్రియేట్ చేయగలడేమో, ఒక రైతుని క్రియేట్ చేయగలడేమో, ఇంజనీర్ని చేయగలడే, కానీ అన్ని ప్రొఫెషన్స్ చేసేది ఒక టీచర్ మాత్రమే. సో నేను ఆ ప్రొఫెషన్లో ఉంటూ టీచర్లకే టీచర్గా, ఇది మీరు ఒకవేళ మీకు ఏమన్నా హాస్యాస్పదంగా అనిపించవచ్చు, టీచర్లకే టీచర్గా వర్క్ చేయడము నాకు చాలా అంటే చాలా తృప్తినిచ్చింది. చిన్నప్పుడు మా టీచర్ వెళ్తుంటే ఆమె వెనకాల నేను టీచర్లాగా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సో ఆ ప్రొఫెషన్ని మళ్ళీ నాకు వచ్చేసరికి నిజంగా నేను ఆనందపడుతూ ఉంటాను. మా పిల్లలకి కూడా ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలా, సైలెంట్గా ఉండాలా, ఎవరైనా మాట అంటే పడి వెళ్ళిపోవాలా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేయాలా అనే వాటి మీద రోజు చర్చనే జరుగుతుంటుంది. అంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఏంటి ఒకటే చెప్తాను, దేనికి భయపడకండి. సొసైటీ వాళ్ళు ఇదివరకే నేను కొన్ని ఛానల్స్ వాళ్ళకి చెప్పి ఉన్నాను, ఇదే ఛానల్లో కూడా చెప్పి ఉన్నాను, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్ చెప్తారు తప్ప మగపిల్లల్ని ఎలా పెంచకూడదో కూడా చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. మా పిల్లలకి అదే చెప్తాను. మా పిల్లలంతా పెద్ద పిల్లలే, ఆడపిల్లలకి జాగ్రత్తగా ఉండండమ్మా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలనేది రోజు 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 వాళ్ళకి ట్రైనప్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను సాగంటి ఆర్ట్స్ అకాడమీ అనే ఒకటి సంస్థ ఓపెన్ చేశాను. దానికి అనుబంధంగా సాగంటి హెల్పింగ్ సొసైటీ కూడా ఉంది. సాగంటి ఆర్ట్స్ అకాడమీ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్, అంటే లైక్ డ్రాయింగ్, పెయింటింగ్ లేదా స్కల్ప్చరు, చిన్న చిన్న చాక్ పీసులతో బొమ్మలు చేయడము, లేదా ముగ్గులు వేయడము, లేదా దొరికిన వస్తువుల్ని ఒక డిఫరెంట్ వేలో చూపించడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అదంతా కలిపి నాకు ఒక ఆలోచన ఏంటి అంటే, నాకు వచ్చిన ఆర్ట్ నేను నలుగురికి పంచాలి, నాలో ఉన్న విద్య నాతోనే అంతరించిపోకుండా నేను నలుగురికి పంచగలిగితే కనీసం నా విద్య నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో సాగంటి ఆర్ట్స్ అకాడమీ. సాగంటి అంటే మా ఇంటి పేరండి. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆ ఇంటి పేరును జనాలందరికీ తెలిసేలాగా చేయాలనేదే నా ఉద్దేశం. మా నాన్న నన్ను చూసుకోకపోయినా మా నాన్న ఇంటి పేరుతో నేను ఆ సంస్థ స్థాపించడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఆర్ట్ లైక్ డ్రాయింగ్, పెయింటింగ్, తర్వాత క్రాఫ్ట్ మేకింగ్లో పిల్లలకి తరచూ శిక్షణలు ఇస్తున్నాను అండ్ కాంపిటీషన్స్ కూడా పెడుతున్నాను. చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది పెట్టి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ సండే కూడా పిల్లలకి క్లాసెస్ ఇస్తున్నాను. నేను దీంట్లో లోయర్ హయ్యర్ కంప్లీట్ చేసుకొని డిప్లొమా కూడా చేస్తున్నాను. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో నాకు వచ్చిన ఈ డ్రాయింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో లోయర్ హయ్యర్ వాళ్ళకి కూడా, అంటే ఎవరైతే ఇప్పుడు అపియర్ అవుతున్నారో ఎగ్జామ్కి వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. నాకు మెయిన్గా దాంట్లో ఇన్స్పైర్ చేసింది ఎవరు అంటే, ఫస్ట్ చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నా, అంటే డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్తో వేసాను తప్ప నాకంటూ ఒక గురువుతోనో లేకపోతే ఎవరినైనా చూసి వేయాలి అనే ఆలోచన లేదు. అంటే చిన్నప్పటి నుంచి నాకు నేనుగా స్వతహాగా వేస్తూనే ఉన్నాను. కాకపోతే హయ్యర్ లోయర్ చేయమని, అంటే నేను వేసే డ్రాయింగ్స్ చూసిన వాళ్ళు
అరే ఇలాంటిది ఒక కోర్స్ ఉంటుంది కదా, నువ్వు ఎందుకు చేయలేదు అని మా కాలేజ్లో సుభాషిణి మేడం అని ఉంది, మమతా మేడం, సుభాషిణి మేడం. వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఇంత బాగా వేస్తున్నారు, మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ ఉంటాయి, అది అపియర్ అవ్వండి, అది కనుక క్వాలిఫై అయితే మీకు జాబ్స్ కూడా ఈజీగా వస్తాయని ఒక మాట చెప్పడం వల్ల ఆ మేడంని నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. సో ఆమె వల్లనే లోయర్ హయ్యర్ కంప్లీట్ చేశాను. ఈ డ్రాయింగ్కి ముందడుగు వేయించింది మాత్రం సుభాషిణి మేడమే, థ్యాంక్స్ టు హర్. తర్వాత నేను అకాడమీ పెట్టాలి అని ఆలోచన చేసింది అంజీ సార్ వల్ల, అంజీ ఆకొండి సార్ అని. సార్ వాళ్ళది కాట్రేనికోన, డిస్టిక్ ఏంటంటే ఐడియా లేదు కానీ ఆంధ్ర. సో ఆ సార్ ఏం చేశారంటే, తను కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాడు. ఆ ఇన్స్టిట్యూషన్ కూడా నేను డిప్లొమా చేస్తున్న ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ సార్ నాకు ఇన్స్పైరింగ్గా తీసుకొని నేను ఈ అకాడమీ స్టార్ట్ చేశాను. సార్ సహాయ సహకారాలతో, అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది ఎలా చేయాలి సార్, దీన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలని తన అడ్వైస్ ద్వారానే నేను ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అతని తర్వాత నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి శేషబ్రహ్మం గారు. తను చాలా అంటే చాలా పెద్ద ఆర్టిస్ట్, కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన తత్వం. ఆయన వల్లనే నేను ఇంకా షైన్ అవుతున్నానని కూడా చెప్పగలుగుతున్నాను. ఆయన నాకు అతని పూర్తి సహకారాలు కూడా నాకు అందిస్తూ ఉంటాడు. అంటే కాంపిటీషన్స్ పెట్టే టైంలో కానీ, లేకపోతే ఎలా పెట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అనేవి కూడా తను చెప్తూ ఎప్పుడు నాకు సహాయం చేస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ అంటే నేను గొప్పదాన్ని అని కాదు, మీ ముందుకు వచ్చి నేను నా గురించి నేను చెప్తున్నానంటే ఎంతో కొంత ఎదిగినట్టే. కానీ ఈ ఎదిగే క్రమంలో నేను కూడా చాలా అంటే చాలా ఒక ఆడపిల్లగా సొసైటీలో ఒక ఒంటరి మహిళగా లేదా ఒక ఒంటరి కూతురుగా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు మా నాన్నకి తెలియాలి అనే ఒక బాధ నాకు ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే ఆడపిల్లకి చిన్నతనంలో నాన్న సహాయం ఎంత ఉంటుందో, నాన్న అండదండలు ఎంత ఉంటాయో, అలాగే కాస్త పెరిగి పెద్దగా అయితే అన్నదమ్ముల సహాయం, వాళ్ళ తోడ్పాటు, అండ్ తర్వాత పెళ్ళైతే భర్త లేదా వృద్ధాప్యంలో తన కొడుకు, ఇలా ఆడపిల్ల ప్రతిసారి మగవాడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ నా పుట్టుక నుంచి నాన్న తోడు అనేది నాకు లేదు, కంప్లీట్గా లేదు. నా చిన్నప్పటి నుంచి నాన్నని పిలవాలా, డాడీ అని పిలవాలా, బాపు అని పిలవాలా కూడా తెలియదు. కనీసం తన చిటికన వేలు పట్టుకొని నడిచిన దాఖలాలు కూడా నాకు లేవు. ఎన్నోసార్లు బాధపడ్డాను. ఎందుకంటే నేను చదివే స్కూల్కి ఇప్పుడులాగా బైక్స్ కార్స్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ నాన్న ఎత్తుకొని వచ్చి దింపేది. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ఎత్తుకొచ్చి స్కూల్లో దింపినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నేను వెనక్కి తిరిగి చూసేదాన్ని, అయ్యో నాన్న లేకపోయినా అని. అలా మా అమ్మ 2-3 సార్లు గమనించి నేనున్న బిడ్డ నీకు అని తీసుకెళ్ళి అందరికన్నా ముందుగా, అందరికన్నా నన్ను గొప్పగా తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వచ్చేది. అయినా కూడా ఏ మూలనో ప్రతి చోట ఎక్కడో ఒక చోట బాధపడుతూనే ఉన్నాను, ఇప్పటికీ పడుతున్నా. ఎందుకు అంటే ఇప్పటికీ నాన్న ఉన్నా నాన్న లేని కూతురుగానే బతుకుతున్నా. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. అది నా లైఫ్ టైంలో నాకంటూ బాధ కలిగేది అది ఏదైతే ఉందో ఈ ఒక్క విషయంలో నేను ఎప్పుడూ బాధపడుతున్నాను. ఎందుకంటే నాకు తోడు ఉండాల్సిన టైంలో నాన్న లేరు. అండ్ ఇప్పుడు కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను తప్ప నాన్న నన్ను తన అడుగుల్లో అడుగులు వేసుకొని రమ్మని చెప్పిన దాఖలాలు నాకు లేవు. కాబట్టి ఈ విషయంలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. ఫ్యూచర్ తెలీదు, ఏమో మా నాన్న నా దగ్గరికి రావచ్చేమో, నాతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాడేమో, ఆ భగవంతుడు వేచి చూడాల్సిందే. అండ్ ఇంకా చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో నేను చిన్న ఆడపిల్లని, చాలా బక్కపలుచగా ఉండేదాన్ని. కూరలు అంటే ఏవైనా కూరగాయలు సంబంధించి కూరలు ఏవి తినకపోయేదాన్ని. వాళ్ళు తినేవాళ్ళు, నాకు తినడం టైం వచ్చేసరికి కారం నూనె వేసుకొని తినాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను తినకపోయేదాన్ని, వాళ్ళు పెట్టక కాదు, వాళ్ళు పెట్టేవాళ్ళు, కానీ అవేవి నాకు పడక, తినక కారం ఉప్పు నూనె అలా వేసుకొని తినేదాన్ని. ఆ రోజులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే తినే టైంలో పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు నాకు నేను సంపాదించుకున్నా తినాలనిపించదు, ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి పేరెంట్స్ మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎప్పుడు మీ ప్రేమే కోరుకుంటారు, మిమ్మల్ని చూస్తూనే పెరుగుతారు. మీరు వాళ్ళకు ఒక బాటగా నిలబడాలి తప్ప
బాధ్యతల్ని విస్మరించి పక్కకు పడేయకండి ప్లీజ్. ఇట్స్ మై హానరబుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ పేరెంట్స్. అండ్ ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత చెడుదారి పడుతున్నారు అంటున్నారు కదా. పడడానికి కారణం ఎవరు? కారణం మనమే, అంటే పెద్దవాళ్ళమే. ఒకటి, చిన్నప్పటి నుంచి పిల్లలకి మొబైల్ ఎప్పుడైతే వచ్చిందో అదివరకు మొబైల్ లేనప్పుడు ప్రశాంతమైన లైఫ్, పిల్లలు పేరెంట్స్ కలిసి కూర్చొని భోజనం చేసి పడుకునేటప్పుడు కథలు చెప్పుకొని కబుర్లు చెప్పుకొని వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ గడవని పరిస్థితి. సో ఇద్దరు అలసిపోయి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏదన్నా అడిగితే వెంటనే మన చేతిలో ఉన్న మొబైల్ వాళ్ళకి ఇవ్వడం. దీనివల్ల పిల్లలు దేనికి అలవాటు పడుతున్నారంటే పేరెంట్స్ మీద కన్నా ఆ ప్రేమని ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద పెంచుకుంటున్నారు. సో దానివల్ల పేరెంట్స్కి దూరం అయ్యి ఎలక్ట్రానిక్ వస్తువులకు దగ్గర అవుతున్నారు. దానివల్ల పిల్లలు చెడు దారికి పోతున్నారా అని అబ్జర్వ్ చేసేంత టైం కూడా పేరెంట్స్కి ఉండట్లేదు. అది ఎందుకు అని అంటే వాళ్ళిద్దరూ సంపాదించాలి, ఇంటికి వచ్చినాక ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో దీని కారణంగా వాళ్ళు మొబైల్ పిల్లలు చూడడము, ఆ పిల్లలు చూసే టైంలో ఏం చూస్తున్నారో కూడా గమనించలేని పరిస్థితి తల్లిదండ్రులది. మనం ఏం చేయాలి? యాజ్ ఎ పేరెంట్గా పిల్లలు ఏం చూస్తున్నారు మొబైల్లో, ఎలాంటివి చూస్తున్నారు, ఏం వస్తున్నాయి, కొన్ని యాప్స్కి లాక్ పెట్టడం చాలా మంచిది. వాళ్ళు పెట్టకపోయేసరికి ఏమవుతుందంటే సడన్గా ఏదో నోటిఫికేషన్స్ రావడం, అది వీళ్ళు ఓపెన్ చేయడం, వాళ్ళకి తెలియని కొత్త విషయాలు, ఆశిల్లమైన విషయాలు కూడా అందులో క్లియర్గా కనిపించడం వల్ల దాంట్లో ఏదో కొత్తది ఉంది అని పిల్లలు ఓపెన్ చేయడం, అది చూడడంతో ఆపేస్తారా? చెయ్యాలనే ఆలోచన కూడా వస్తుంది. సో యువతని మొత్తం కంప్లీట్గా పక్కదారి పట్టిస్తున్న ఈ మొబైల్ ఏదైతే ఉందో, ఫ్రీ డేటా, టచ్ ఫోను, కరోనా సందర్భం నుంచి ఇప్పటి వరకు పిల్లలు ఎక్కువగా అడిక్ట్ అయింది మొబైల్కి మాత్రమే. అప్పుడు ఆ స్టడీసా, ఆ కరోనా వల్ల స్కూల్కి వెళ్ళకపోవడం, మొబైల్ తీసుకొచ్చి ఆన్లైన్ క్లాసులు పెట్టడం, ఆన్లైన్లతో పాటు వీళ్ళు దీంట్లో వినోద కార్యక్రమాలు, పిల్లలు గేమ్స్కి అలవాటు పడ్డారు. ఎక్కువగా గేమ్స్కి అలవాటు పడి పేరెంట్స్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మాయం చేస్తారు. మాయం చేయడం మీన్స్ ఆ గేమ్లో పెట్టడం, ఆ మనీ లాస్ అవ్వడం, దానివల్ల కూడా పిల్లలు చెడుదారు. అంటే బెట్టింగ్లు లేదా ఇంకేదన్నా దాంట్లో వస్తువులు కొనుగోలు చేయడం, లేదా ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ షేర్ చేయడం, చూసి చేయడానికి ప్రయత్నించడం, ఇదంతా కాదు. యువత ఎలా ఉండాలి ఇప్పుడు? నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు. అంటే నిన్ను చూసి నలుగురు నేర్చుకునేలాగా నువ్వు ఉండాలి తప్ప నిన్ను చూసి అయ్యో పిల్లలు పాడైపోయిందా అనుకోకుండా మీ భవిష్యత్తుని బంగారమయం చేసుకోండి అంతే. ఎందుకంటే అందరికీ అన్ని అలవాట్లు ఉంటాయి, చెడు ఉంటాయి, మంచి ఉంటాయి. కానీ మంచి అలవాటు చేసుకుంటేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు చెడుకి వెళ్ళిపోతే నీ భవిష్యత్తు కూడా చెడుదారిలోనే వెళ్తుంది. కాబట్టి బీ రెడీ. అంటే మీరు లైఫ్ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే డిజైన్ చేసుకోండి. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. నేను ఒక లెక్చరర్గా, ఒక జర్నలిస్ట్గా, హ్యూమన్ రైట్స్ మెంబర్గా, తర్వాత హ్యూమన్ రైట్సే కాకుండా కన్జ్యూమర్ ఫోరం మెంబర్గా చాలా సంస్థల్లో నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అంటే నా సేవలు ఎక్కడైతే అవసరము అన్న చోటల్లా నేను వెళ్ళి స్వతహాగా ఒక సంస్థ ద్వారానే కాకుండా నాకు స్వతహాగా వీళ్ళకి నా అవసరం ఉంది అన్న చోటికల్లా వెళ్ళి నా సేవను నేను వాళ్ళకి వినియోగిస్తున్నాను. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. దాదాపు 2 సంవత్సరాల నుంచి నాకు ఎవరైతే అమ్మా నువ్వు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, లేదా నీ అవసరం ఉంది అని నాకు ఎవరైనా చెప్పినా లేదా నాకు తెలిసిన నేను వెళ్ళి వాళ్ళకి సాయం చేయడము, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడము. మనం డబ్బులు ఇచ్చే సాయం చేయాల్సిన అవసరం లేదు. మాట సాయం చేసినా లేదా వాళ్ళకి కనీసం ధైర్యాన్ని ఇచ్చినా కూడా మనం సేవ చేసినట్టే. అలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేశాను. అండ్ నేను చదువుకున్న స్కూల్లో, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లష్కర్ బజార్లో, పిల్లలకి 10th క్లాస్ చదివే పిల్లలకి ఎగ్జామినేషన్ టైంలో ఈవినింగ్ వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన పరిస్థితి, ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు మేడం, అప్పుడు శైలజ మేడం ఉన్నారు. మేడం నాతో ఒక మాట అన్నారు, రేపు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లేక వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోలేక ఇక్కడుండి ఖాళీ కడుపుతో వాళ్ళు చదువుకోలేకపోతున్నారా అన్నప్పుడు నేను మా బ్యాచ్, నేను ఎస్ఎస్సి చదివిన నా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఛానల్ తరపున నేను మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ ముందుపడి నన్ను ముందుంచి తలా కొంత ఆర్థిక సహాయం చేసి పిల్లలందరికీ మేమున్నాం మేడం అని ఒక అభయాన్ని ఇచ్చి
ప్రతిరోజు అంటే దాదాపు ఒక 3 నెలల టైంలో, మేబీ 2 నెలలు కావచ్చు, 2 నెలలు ప్రతిరోజు నేను నా ఫ్రెండ్స్ అందరం ఈవినింగ్ టైంలో స్నాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ చదువుకి కనీస బాధ్యతగా వాళ్ళకు ఒక సొంత అక్కలాగా మేము సాయపడినందుకు ఇప్పటికి కూడా నేను నా ఫ్రెండ్స్ అందరికీ రుణపడి ఉంటాను. అండ్ అలాగే మా గోపాల్పూర్లో మొన్న వచ్చిన వానలు వరదలకి దాదాపు స్లమ్ ఏరియాలో ఉన్న గుడిసెలు, అక్కడున్న నివసిస్తున్న ప్రజలకి చాలా ఇబ్బందులు పడ్డారు. గుడిసెలు కొట్టుకపోవడం, అసలు వస్తువులే లేకుండా పోవడం జరిగింది. అలాంటి టైంలో నా దగ్గర ఉండొచ్చు కొంత అమౌంట్, కానీ వాళ్ళకి ఇచ్చేంత అమౌంట్ లేదు. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే జస్ట్ నా ఫోన్లో ఒక స్టేటస్ పెట్టుకున్నా, ఇలా గోపాల్పూర్లో వరద బాధితులకి నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి సాయం చేద్దామంటే నా ఫోన్ కాంటాక్ట్స్లో దాదాపు ఒక 4,000 మంది ఉన్నారు. దాంట్లో ఒక 100 మంది ముందుకొచ్చారు. ముందుకొచ్చి 100-50 అది ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళకి సాయం చేయాలి అనిపించింది కదా, అదే హ్యాపీ. వాళ్ళందరూ ఇచ్చిన ఆర్థిక సహాయంతో దాదాపు 150 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశాను. థ్యాంక్స్ టు ఆల్ మై మొబైల్ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈమె ఖర్చు పెడుతుందా వాడుకుంటుందా అని ఆలోచించకుండా నేను చేసే పనికి ఉడతాభక్తిగా వాళ్ళు సాయం చేశారు. ఆ పుణ్యం మీ పిల్లలకి మీకు తప్పకుండా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్, నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో ఏది గోపాల్పూర్లో, అక్కడ నీటి ప్రాబ్లం ఉండే, అంటే మినరల్ వాటర్ లేక, వాష్రూమ్స్ లేక, ఫ్యాన్స్ లేక, దోమల బెడద, పాముల బెడద ఇలాంటివి అన్నీ ఉండేది. కింద ఫ్లోర్ కూడా గచ్చులు లేసి పైన కూడా పెచ్చులు ఊడి తేళ్ళు, చిన్న చిన్న జర్ర పురుగులు లాంటివి పిల్లల్ని భయపెట్టించేవి. ఆ టైంలో నేను సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ రావుల వెంకట రమేష్ గౌడ్ అని అతను నన్ను ఆ కమిటీలో, ఆ సంస్థలో సెక్రటరీగా నాకు పదవి ఇచ్చాడు. ఆ సార్ సహాయంతో మేము కొంత దాతల నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఫ్లోరింగ్, ఫ్యాన్స్, మెష్ డోర్స్, కలరింగ్, స్కూల్కి వాష్రూమ్స్, మినరల్ వాటర్ పంపిణీ, తర్వాత క్రీడా సామాగ్రి ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూనే వచ్చాను. అంటే నేను చేసేవి చాలా ఎక్కువ చేశాను, కానీ ఇవన్నీ మీ ముందుంచడానికి ఈ ఛానల్ వాళ్ళు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇలాంటి మీ స్కూళ్ళలో, మీరు చదివిన స్కూళ్ళలో ఇంకా ఏదైనా అవసరం ఉంటే మీరు కూడా ముందుపడి కాస్త మీరు తిన్న దాంట్లో పావుల మందం వాళ్ళకి సాయం చేస్తే ఆ స్కూల్స్ కూడా బాగుపడతాయి. మనం అనుకుంటాం గవర్నమెంట్ స్కూల్స్ కదా, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, వాళ్ళే చేస్తారు, చేయొచ్చు. కానీ నువ్వు చదివినా నీ స్కూల్కి నువ్వు ఎంతో కొంత సాయం చేయడం నీ కనీస బాధ్యత అని నేను చెప్తున్నాను. కాబట్టి మీ స్కూల్కి మీరు హెల్ప్ చేయండి. ఈ నా జీవన ప్రయాణంలో నేను ఎదుర్కొన్న అడ్డంకులు, నేను పొందిన అనుభవాలు, నేను పొందిన అవి చేదనుభవాలా తీయటియా తర్వాత పెడితే చాలా అనుభవాలు తీసుకున్నాను జనాల నుంచి. ఏంటంటే ఎదిగే క్రమంలో జనరల్గా మన సొసైటీ ఎలా ఉందంటే ఒకడు మనోడు ఎదుగుతున్నాడు అని అంటే వాడిని కాలుబట్టి కిందికి గుంజుతారు, లేదా ఎదిగి ఉన్నవాడిని అయితే మావాడు అని గొప్పగా చెప్పుకుంటాడు. సో నేను ఫస్ట్ కేటగిరీకి చెందిన అనమాట. నేను ఎప్పుడైతే ఎదిగే క్రమంలో కొన్ని చోట్ల నేనంటూ ఇది అని చూపించుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. నీకు అవసరమా, నువ్వు ఇది చేస్తావా, నీకెందుకు, నువ్వు చెయ్యలేవు, వదిలేయి, ఆడపిల్లవు, ఈమెకు అవసరమా, ఇలాంటి ఎన్నో నా దగ్గరికి వచ్చిన ఎన్నో హేళనలు నా ముందు వచ్చి నిలబడ్డా నా ఒక్కటే ఆలోచన, నేను నలుగురికి బాట అవ్వాలి, నేను వెళ్ళిన దారి నలుగురు నడిచి అరే అమ్మాయి చేసిన పని కరెక్ట్ అని అనుకోవాలి అని ఎందరు ఏమనుకున్నా, ఎందరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా వాటిని అన్నీ దాటుతూ వెళ్ళి ఎవరైతే నన్ను హేళన చేసి నువ్వు ఇది చేయలేవు, నువ్వు మా ముందు ఎంత అని చీదరించుకున్న వాళ్ళతోని నేను సత్కారం తీసుకున్నా, అది ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నా. నేను సత్కారం తీసుకోవడమే కాదు, వాళ్ళని నేను ఒక గెస్ట్గా వాళ్ళని సత్కరించిన అది నా సక్సెస్. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సింది ఏముంది, మనం పడ్డ చోట నిలబడడం. నేను అదే ఎంచుకున్నాను. ఎక్కడైతే పడ్డానో తిరిగి అక్కడే నిల్చున్నాను, నలుగురు చేత శబాష్ అనిపించుకున్నాను, సక్సెస్ బాటలో రన్ అవుతున్నాను. మనం ఆడపిల్లనమని ఎక్కడా తక్కువ కావద్దు. ఆడపిల్లకి ఏం తక్కువ, మాట్లాడే తెలివి లేదా, ఆలోచించే శక్తి లేదా, మహా అయితే
మగపిల్లలతో ఈక్వాలిటీ మాకు ఉంది అని అనుకుంటామే తప్ప ఏదన్నా చెయ్యడానికి మాత్రం ధైర్యం రాదు మనకి. కానీ ఎక్కడా తక్కువ కాదు. మహిళ అనేది ఆది శక్తి రూపం కాబట్టి ఆ శక్తి మనలో ఉంది. ఆ శక్తిని మనం ప్రూవ్ చేసుకుందాం. అందరిట్లలో మనము ఉందాం. ఎవరైతే నిన్ను కూర్చోడానికి ప్లేస్ ఇవ్వని ప్లేస్లో వాళ్ళు లేచి నిలబడే స్థాయికి తీసుకురావడమే మనం పొందే సక్సెస్. సో నేను ఆ సక్సెస్ బాటలోనే ఉన్నాను. నాకు ఈ సక్సెస్ని ఇచ్చింది కూడా గ్రేట్ సామాజికవేత్త శ్రీ నిమ్మల శ్రీనివాస్ గారు కూడా నాకు ఎప్పుడు అండదండగా ఉంటారు. అండ్ ఈ సంస్థ అందరి టీవీ ఛానల్ అధినేత కామిశెట్టి రాజు గారు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తూనే ఉంటారు. అమ్మ, ఆడపిల్లలు ఎక్కువ తక్కువ కాదు, అందరినీ తన ధైర్యంతో తన మాటలతో చెయ్యరాని పని కూడా చాలా సులభంగా చేయించే శక్తి సార్ దగ్గర ఉంది. సో నేను ఆయన వల్లనే ఫస్ట్ నాకు వచ్చిన అవార్డే అంజలి గ్రూప్ ఆఫ్ సంస్థ నుంచి తీసుకున్నాను. సో ఇప్పటికీ సార్కి రుణపడి ఉంటాను సార్. ఇలాగే నాలాంటి ఎందరో చీకట్లో ఉన్న ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చే విధంగా మీరు ప్రోగ్రామ్స్ చేయండి. మా వంతు సహకారం మీకు తప్పకుండా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.